హాయ్ హలో వెల్కమ్ టు విందు వినోదం. సో ఈరోజు కూడా కొత్త కొత్త రెసిపీస్ పరిచయం చేయడానికి సంజన షెఫ్ శ్రీకాంత్ మీ ముందుకు వచ్చేసారనమాట. న్యూ రెసిపీస్ ఉంటాయి. ఏంటా రెసిపీసో తొందరలోనే రివీల్ చేస్తాము. హెల్దీ రెసిపీస్ కూడా సో డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పటి వరకు మేము ఎన్నో రకాల రెసిపీస్ చూపించాము. రెస్టారెంట్లో చేసుకునే రెసిపీస్ ఇంట్లో ఈజీగా మనకి రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవచ్చో, అలానే అమ్మమ్మలు చేసే పచ్చళ్ళు పొళ్ళు కూడా అప్పటి కాలంవి చూపించేసి మిమ్మల్ని కూడా రిఫ్రెష్ చేసామనుకుంటా. బికాజ్ అవి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించి ఎలాంటి డయాబెటిక్ పేషెంట్కి సంబంధించిన కొత్త కొత్త రెసిపీస్, అలానే చిన్నపిల్లలకి అన్నీ చూపించాం కదా. సో ఈరోజు కూడా ఎన్నో కొత్త రెసిపీస్ పరిచయం చేయడానికి విందు వినోదం మీ ముందుకు వచ్చేసింది. సో లేట్ చేయకుండా షెఫ్ని వెల్కమ్ చేద్దాం. హలో షెఫ్ శ్రీకాంత్. హలో సంజన గారు. సో ఎన్నో రకాల రెసిపీస్ చూపిస్తూ ఉన్నాము. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలా నచ్చుతున్నాయి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్. అండ్ అమ్మమ్మలు ఎలాంటి పచ్చళ్ళు పొడ్లు చూపించేసి ఇంకా జనాల్ని రిఫ్రెష్ చేస్తున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా రీసెర్చ్ చేయాలి, ఇంకా కొత్త కొత్త రెసిపీస్ చేయాలి అని? మొదటిదాకా జస్ట్ రెస్టారెంట్లో చేసేది మాత్రమే మేము జస్ట్ రోజు ప్రాక్టీస్ చేసేది. బట్ మీకోసం నేను మా అమ్మమ్మలకి నానమ్మలకి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త కొత్త రెసిపీస్ నేర్చుకోవటం, అండ్ వాళ్ళ నానమ్మల అమ్మమ్మల ఫ్రెండ్స్ని అడగటం వాళ్ళ కాలంలో వంటలు ఏముండేవి, వాళ్ళు ఏ విధంగా వండుకునేవాళ్ళు, అప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏముండేవి, అండ్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఆ రోజులో ఎలా ప్రిజర్వ్ చేసేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు ఫ్రిడ్జెస్ అవన్నీ లేవండి. వాళ్ళు ఏ విధంగా ప్రిజర్వ్ చేసేవాళ్ళు, మసాలాలు ఏ విధంగా నూరుకునేవాళ్ళు, అప్పట్లో దొరికే మసాలాలు ఏవి, ఇవన్నీ నేను కూడా తెలుసుకున్నానండి. నాకు కూడా ఆల్మోస్ట్ ఏంటంటే కుకింగ్ అనేది వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి, చిన్నది కాదు. నేను కూడా మీ ద్వారా నేను కనుక్కుంటున్నాను. నాకు కూడా తెలియని విషయాలు కూడా అనిపిస్తూ ఉంటుంది. షెఫ్ అయ్యి కూడా నాకు పాతకాలమే తెలియలేదే అని. బట్ మీ వల్ల నాకు ఆల్ అవుట్ తీరిపోయిందండి. నేను పాతకాలపు ట్రెడిషనల్ అంటే మేము నేర్చుకున్నాము, బట్ ట్రెడిషనల్ అమ్మమ్మలు నానమ్మలు కుక్ చేసినవి చాలా తక్కువ తెలుసండి. అవి కూడా నేను నేర్చుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ విందు వినోదం వ్యూవర్స్ అండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దానికోసం. అండ్ మీకోసం నేను ఇంకా రీసెర్చ్ చేస్తాను అండ్ మంచి మంచి రెసిపీస్ మీకు పరిచయం చేస్తాను. అండ్ ఇలానే ఎంకరేజ్ చేస్తుండండి. అండ్ కీప్ వాచింగ్ విందు వినోదం. మనం బాగా అవగాహన కూడా చాలా విషయాలపైన పెంచేస్తున్నాం అనమాట. హెల్త్ బెనిఫిట్స్ చెప్తున్నాం, కుకింగ్ టిప్స్ చెప్తున్నాం. సో ఇలా ఎన్నో రకాలుగా మిమ్మల్ని హెల్ప్ చేసే విందు వినోదం ఈరోజు కూడా కొత్త రెసిపీస్ పరిచయం చేస్తుంది. మరి షెఫ్ శ్రీకాంత్ అడుగుదాము, ఈరోజు మీకోసం ఎలాంటి కొత్త రెసిపీస్ మేము పరిచయం చేస్తున్నాము. సో షెఫ్ శ్రీకాంత్ ఏం పరిచయం చేయబోతున్నాం? ఈరోజు నేను ఒక సింపుల్ రెస్టారెంట్ స్టైల్ దోసకాయ పచ్చడి మీకు చేసి పెట్టబోతున్నాను. ఇలా రెస్టారెంట్స్లో ఫాస్ట్ రెసిపీస్కి మీకు తెలిసిందే, ఎందుకంటే ఎక్కువ టైం మేము తీసుకోం చేయడానికి మాకు. అండ్ ఈ రోజుల్లో రెస్టారెంట్స్లో సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది చాలా తక్కువ ఆర్డర్ చేస్తున్నారు. ఇలా రెస్టారెంట్ వెళ్ళగానే జస్ట్ ఆటోమేటిక్గా వాళ్ళు చైనీస్ కానీ బిర్యానీస్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. బట్ కొన్ని చోట్ల ఇంకా సౌత్ ఇండియన్ ఇంకా తింటున్నారు. అంటే సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్లోనే ఎక్కువ సౌత్ ఇండియన్ సర్వ్ అవుతుంది. బట్ మేము మాకు 5 స్టార్ హోటల్స్లో అలా ఆర్డర్స్ వచ్చినప్పుడు దోసకాయ పచ్చడి కానీ ఇటువంటి పచ్చళ్ళు ఆర్డర్ చాలా తక్కువగా వస్తాయి. సో మేము ముందుగా చేసి వీటిని పెట్టుకోము, అప్పటికప్పుడు ఫాస్ట్ ఫుడ్ లాగా వీటిని ప్రిపేర్ చేస్తూ ఉంటాము. సో ఆ ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ మీకు అర్జెంటుగా ఇంటికి గెస్ట్లు వచ్చారు, ఒక పచ్చడి చేయాలనుకుంటున్నారు. సో ఫాస్ట్ రెసిపీ మీకు కూడా చూపిస్తున్నాను. సో మీరు కూడా మీ గెస్ట్లకి వెంటనే వాళ్ళు వచ్చిన వెంటనే జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో చేసి పెట్టేయండి. వాళ్ళు కూడా లైక్ షాక్ అయిపోతారు ఇంత తొందరగా ఎలా చేశారని. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఇవాళ విందు వినోదంలో ఫస్ట్ రెసిపీ ఏం పరిచయం చేయబోతున్నారు? ఫస్ట్ రెసిపీ నేను దోసకాయ పచ్చడి చేసుకుంటాను. ఓకే, చూసారు కదండి, రెస్టారెంట్లో అసలు దోసకాయ పచ్చడి తింటాం, అదే ఇంట్లో చేస్తే అబ్బా దోసకాయ పచ్చడా అనుకుంటాం. రెస్టారెంట్లో ఏమో అన్ని రకాల పచ్చళ్ళు కర్రీస్తో పాటు అదొకటి పెడతారనమాట ఖచ్చితంగా. అంటే స్ప్రెడ్ అనేది వెరైటీస్ అనేది చాలా ఉండడానికి. సో అలాంటి దోసకాయ పచ్చడి అక్కడ ఫుల్గా తిన్నప్పుడు సో ఇంట్లో కూడా ఆ రెస్టారెంట్లో ఎలా చేస్తారో సో అదే స్టైల్లో అదే పద్ధతిలో మీకు ఈరోజు మేము దోసకాయ పచ్చడి చూపిస్తున్నాం. సో స్పెషల్గా వెజిటేరియన్స్ కోసం ఇది డెడికేట్ చేస్తూ సో దోసకాయ పచ్చడి చూసిద్దాం. సో ముందుగా మనకి దోసకాయ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో దానిపైన ఒక లుక్ వేసిద్దాం. దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ, జీలకర్ర, ఆవాలు, మెంతి పొడి, ఆవాల పొడి, పసుపు, కారం, ధనియాల పొడి, ఎండుమిర్చి, నూనె, ఉప్పు.
సో కావాల్సిన పదార్థాలు అన్నీ చూసాము, ఇంట్లోనే ఉంటాయి. సో కానీ చేసే పద్ధతిలో అటు ఇటు అనేది ఉంటుంది. మనం ఇంట్లో ఒక రకంగా చేసుకుంటాం, రెస్టారెంట్లో ఒక రకంగా చేస్తారు. సో మీకు ఎలా రెస్టారెంట్లో చేస్తారు, ఎలా ఒక్కొక్కటి ఎలా వెనక ముందు ఏది అసలు పర్ఫెక్ట్గా వేస్తారో ఇప్పుడు చూద్దాం. యాజ్ యూజువల్ ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో దోసకాయ పచ్చడి కొంచెం పులుపులుగా టేస్టీగా ఉంటుంది. అండ్ మరీ ఎక్కువ ఆయిల్ కాకుంటే మీరు చాలా తక్కువ ఆయిల్ కూడా వాడి చేసుకోవచ్చు. హెల్తీగా కావాలనుకుంటే ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేస్తూ ఈ దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. అండ్ వేడివేడి అన్నం నెయ్యి పచ్చళ్ళకైతే అదే కదా అదిరిపోతుంది. వేడివేడి అన్నం నెయ్యిలో ఏ పచ్చడి వేసుకున్నా సూపర్ అండి. అది మనకి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆహా అమృతం అన్నట్టు ఉంటుంది అనమాట. సో అది చూసేద్దాం. సో ప్యాన్ వేడెక్కిపోయిందండి, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. ఓకే, ఒక 2 రోజులు నిల్వ ఉంచుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. లేదు సేమ్ డే తినేస్తాను అనుకుంటే మాత్రం తగ్గించుకోవచ్చు. జనరల్గా మన ఇంట్లో దోసకాయ పచ్చడి చేసుకున్నప్పుడు ముందు పచ్చడి చేసుకుంటాం, దాన్ని కొద్దిగా కచ్చపచ్చ గ్రైండ్ చేస్తాము అండ్ తాలింపేస్తాము. కొద్దిగా సింపులే అండి పచ్చడి చేయడం, బట్ కొద్దిగా 4-5 స్టెప్స్. బట్ ఇక్కడ సింగిల్ స్టెప్లో మనం కంప్లీట్ చేసేస్తున్నాం. తాలింపు అన్నీ ఒకటే స్టెప్లో మనకి ఒకటే లైన్లో అయిపోతాయి. జస్ట్ ప్యాన్లోంచి సరింగ్ బౌల్లోకి అంతే. మిక్సీ కానీ ఏది కానీ మనకు అవసరం లేదు. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ కొద్దిగా వెల్లుల్లి ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అండ్ మనకి తాలింపు అన్నాక కరివేపాకు కంపల్సరీ మనం వేయాలి కదండి, ఖచ్చితంగా వేసుకుంటాం. సో మనం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. అండ్ మీకు కావాలంటే కొద్దిగా ఇంగువ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, ఇంగువ వాసన ఇష్టపడుతూ ఉంటారు. జనరల్లీ బ్రాహ్మిన్స్ ఇంగువ లేని ఫుడ్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేయరు. డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మనకి కరివేపాకు కొద్దిగా కుక్ అయిపోయింది అండ్ వెల్లుల్లి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. దీంట్లో మనం దోసకాయ ముక్కలు మనం యాడ్ చేసుకుందాం. మనకి దోసకాయ ముక్క అనేది ఎక్కువ కుక్ అవ్వకూడదు, జస్ట్ లైట్గా పైన కుక్ అవుతే సరిపోతుంది. పూర్తిగా కుక్ అయిందంటే దోసకాయ పచ్చడి అవ్వదండి, కర్రీ అయిపోతుంది. సో లైట్గా పైన కోట్ అనేది కుక్ అయితే సరిపోతుంది. సో పైన కొంచెం కలర్ మారితే క్రిస్పీనెస్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పటివరకు ఎంత సింపుల్గా ఉంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాము, ఆ తర్వాత కొద్దిగా ఆయిల్, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాము అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అయిన వెంటనే చిటపడలాడిన వెంటనే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కావాలైతే. ఆ తర్వాత దోసకాయ ముక్కలు వేసుకున్నాం. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ కర్రీ కాదు కదా. పికిల్ అన్నాక కొంచెం ఆ పుల్లదన్న దోసకాయది ఉండాలి. అండ్ మనకు కొద్దిగా కుక్ అయిపోయింది. దీంట్లో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాం. చాలా కొద్దిగా అండి, పచ్చళ్ళకి పసుపు జనరల్గా వాడడం, బట్ మనం రెస్టారెంట్ స్టైల్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తాం. మనం పసుపు వేసుకున్నాక ఒక 1 మినిట్ అలా జస్ట్ అలా కలిపేసి మనం ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పసుపు అనేది కొంచెం పచ్చిగా తినలేము కాబట్టి కొద్దిగా మనం కుక్ చేసాము. కారం అని మనం పచ్చిగానే తినేయచ్చు. జనరల్గా దోసకాయ పచ్చడి చేసుకుని మనం కారం కుక్ చేయము. సో మనం మామూలుగా ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళకి జనరల్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. నిలువ పచ్చళ్ళకి డైరెక్ట్ కారం దాంట్లో వేసేసుకోవచ్చు. అండ్ మనకి ఇది వచ్చేసింది. ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. ఇందులో కారం, ఎండుమిరపకాయలు వేశారు కాబట్టి చూసుకొని కారం వేసుకోండి, స్పైసీకి తగ్గట్టుగా. తగినంత ఉప్పు, కావాలనుకుంటే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోండి, ఆప్షనల్ అండి. బట్ ఇవి మాత్రం కంపల్సరీ అండి. కొద్దిగా మెంతి పొడి అండ్ కొద్దిగా ఆవాల పొడి. ఇది మీకు అనుగుణంగా మీరు బ్యాలెన్స్ చేసుకోండి. కొద్దిగా చేదుగా తినవాలనుకుంటే కొద్దిగా మెంతులు ఎక్కువ వేసుకోండి,
కొద్దిగా కొంచెం ఘాటుగా తినే వాళ్ళు ఆవాలు ఎక్కువ వేసుకోండి మీరు. బట్ పచ్చడి అనగానే 2 లేనిది నెలగా పచ్చడి ఇన్కంప్లీట్ అండి. మ్యాక్స్ చాలామంది పాతకాలంలో ఎక్కువగా అలానే డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు, ఆవాల్ని కచ్చా పచ్చడి వేస్తూ ఉంటారు. బట్ ఈ రోజులో మనం అలా తినలేము. సో బాగా గ్రైండ్గా చేసుకొని వేసుకోవచ్చు ఆవాల పొడి. అండ్ మనకి ఇది డ్రైగా ఉందనుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా డ్రైగానే నేను తినాలనుకుంటున్నాను, సో డ్రైగానే ఉంచుతున్నాను నేను. మీరు లేదు కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రెడీ షెఫ్? రెడీ అయిపోయిందండి. వావ్, చాలా క్విక్గా సూపర్ ఫాస్ట్గా రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి. సో అందుకే అప్పట్లో వాళ్ళు పనులు ఆర్ వంట ఎంత క్విక్గా చేస్తారో అమ్మమ్మలు కానివ్వండి, ఓల్డ్ పీపుల్ కానివ్వండి, సో అంతే క్విక్గా రెడీ అయిపోయింది, అంతే టేస్టీగా ఉంటుంది. వాళ్ళు ఇట్లా తిప్పి వండారంటే ఇట్లా చిటుక్కుని అయిపోద్ది కదా. సో అంత క్విక్ రెసిపీస్, కానీ అంతే హెల్త్కి మంచిగా ఉంటాయి. బికాస్ చూడండి, అప్పట్లోనే దోసకాయని ఎక్కువగా కుక్ చేయలేదు, దానిలో ఉన్న పోషక పదార్థాలు అనేది ఎక్కువ కుక్ చేస్తే పోతాయి. సో కుక్ చేయకుండా సగంలోనే ఆల్మోస్ట్ మనం కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసాం. సో చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇది. అండ్ కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నిమ్మరసం యాడ్ చేయాలంటే ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, నిమ్మరసం యాడ్ చేయాలనుకుంటే మనం కుకింగ్ స్టార్ట్ చేయముందు దోసకాయకి యాడ్ చేయండి, లేదా కుకింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక యాడ్ చేయండి. కుక్ అయ్యేటప్పుడు యాడ్ చేయకండి, ఎందుకంటే మనకి తెలిసిందే నిమ్మకాయ అనేది రసం అనేది చాలా లైట్గా ఉంటుంది. అది మనకి వేడి మీద వేస్తే కొద్దిగా మాడిపోయి చేదు వాసన అనేది వస్తుంది. సో వేసుకోవాలనుకుంటే కుకింగ్కి ముందు వేసుకోండి, లేదా కుకింగ్ తర్వాత వేసుకోండి. కుకింగ్ టైంలో లైమ్ జ్యూస్ ఎప్పుడు వేసుకోకండి, ప్రతి రెసిపీలో అంతే. సో మనకి రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే, చాలా క్విక్గా చాలా సూపర్ ఫాస్ట్గా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది, హెల్దీగా కూడా మరీ ఎక్కువ కుక్ చేయలేదు. సో ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం. దోశ తినేటప్పుడు అదిరిపోతుంది ఈ దోసకాయ పచ్చడి, అలానే వేడి అన్నంలో కూడా. తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు, కావాలైతే ఆలివ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, ఇంకా హెల్దీగా ఉంటుంది. మీరు ఇంకా బాగుండాలనుకుంటే మీకు నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదా మనకి జింజరీ ఆయిల్ కూడా దొరుకుతుంది, దాంతో కూడా చేసుకోవచ్చు, మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో రెస్టారెంట్ స్టైల్ వెరీ ఫాస్ట్ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. సంజన గారు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. డెఫినెట్గా చూస్తున్నారు కదండి, ఇంత సూపర్ ఫాస్ట్గా ఏ రెసిపీ మనం చేయలేమో అంత సూపర్ ఫాస్ట్గా మనకి షెఫ్ శ్రీకాంత్ చేసి చూపించారు. అప్పటి కాలపు దోసకాయ పచ్చడి ఎలా చేస్తారో అసలు అప్పట్లో అదే స్టైల్. అండ్ రెస్టారెంట్లో ఇదే చేసి మనకి పెట్టేస్తారు, ఆహా ఏమి రుచి అని అనుకుంటాము. సో అది నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరు టేస్ట్ చేయండి షెఫ్. బాగుంది, పుల్లదనం దోసకాయది, కారము అన్నీ బాగా పట్టాయి, కొంచెం స్పైసీగా, కానీ చాలా బాగుంది షెఫ్, చాలా టేస్టీగా ఉంది. నిజంగా రెస్టారెంట్లో ఎలా చేస్తారో దోసకాయ పచ్చడి డిట్టో జిరాక్స్ కాపీ అలా మనకి రెడీ చేసి చూపించారు షెఫ్ శ్రీకాంత్. అదిరిపోయిందండి. సో చూసారు కదా, దోసకాయ పచ్చడి అదిరిపోయింది అనుకుంటా. నాకైతే అదిరిపోయిందండి, పుల్లగా కారంగా టేస్టీగా. అండ్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఆయిలే వాడారు, మీ ఇష్టం ఆయిల్ ఎంత వాడాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ విందులోకి ఎంటర్ అయ్యే ముందు లెట్స్ టేక్ షార్ట్ బ్రేక్ ఇన్ విందు వినోదం. వెల్కమ్ బ్యాక్ టు విందు వినోదం. సో చూసారు కదా, దోసకాయ పచ్చడి రెస్టారెంట్లో ఎలా చేస్తారో డిట్టో మేము మీకు చూపించేసాం. మీరు ఇంట్లో చేసి ఆ ఫ్లేవర్ని టేస్ట్ని ఎంజాయ్ చేయండి హాట్ రైస్తో. సో నెక్స్ట్ విందు ఏంటో షెఫ్ శ్రీకాంత్ అడుగుదాం. సో షెఫ్ శ్రీకాంత్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఇది ఒక చాలా స్పెషల్ రెసిపీ అండి, చాలా స్పెషల్, చెప్తే మీరే షాక్ అవుతారు. సంజన గారు, నేను హైదరాబాద్ కుకింగ్ చూపించాను, కేరళ కుకింగ్ చూపెట్టాను, అండ్ చాలా రకం కుకింగ్ చూపెట్టాను, మీకు బిర్యానీ చూపెట్టాను, స్ట్రీట్ ఫుడ్ చూపించాను. బట్ అందులో మెయిన్ ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్ ఏదండి? చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను నేను, బట్ ప్రతి దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ కామన్గా, అది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఏంటండి అది? అదే మనం పొడులన్నీ యాడ్ చేస్తాము, దేనికైనా మంచి ఘాటు
ఆర్ కొంచెం స్పైసీనెస్ తెచ్చేది గరం మసాలా. అవునండి, సంజయ్ గారు కరెక్ట్గా చెప్పారు. గరం మసాలా అండి. ఈరోజు మీకు గరం మసాలా చేసి పెట్టబోతున్నాను. గరం మసాలా చాలామంది బయట నుంచి పర్చేస్ చేస్తూ ఉంటారు, దానికి చాలా అమౌంట్ అనేది ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకంటే గరం మసాలా బయట పర్చేస్ చేసేది మినిమం 50 to 100 రూపీస్ మధ్యలో ఉంటుంది, కానీ దానికి తగ్గు అయితే ఉండదండి. అంటే మంచి క్వాలిటీ మంచి టేస్ట్ కావాలనుకుంటే మీరు 50 to 100 రూపీస్ ఖర్చు పెట్టాలి. అదేవిధంగా మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే అదే 50 to 100 రూపీస్లో మీరు ఒక జస్ట్ 1 month సరిపడా గరం మసాలా అంటే రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, అంత గరం మసాలా మీరు రెడీ చేసుకోవచ్చు. అండ్ మీరు బయట చేసిన దానికన్నా ఇంట్లో చేసుకునే దాంట్లో మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అంటే బయట దొరికే దాంట్లో మీకు అడ్జస్ట్మెంట్ ఉండేది, సేమ్ ఒకటే రెసిపీ ఫాలో అవుతుంటారు వాళ్ళు. సో అడ్జస్ట్మెంట్స్ అనేది కొద్దిగా కష్టం. ఊరికే బ్రాండ్ మార్చుకొని తెచ్చుకోవడం కన్నా బెటర్గా మీరే సొంతగా చేసుకుంటే ఒక్కసారి మీకు చేసినప్పుడు ఫస్ట్ టైం కొద్దిగా తేడా అనిపించవచ్చు, బట్ సెకండ్ టైం నుంచి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మనం చేసాము కొద్దిగా పట్ట ఎక్కువైంది, కొద్దిగా లవంగా ఎక్కువైంది, వచ్చేసరికి తగ్గించుకోవాలి. ఈ విధంగా మీరు మైనర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మంచి గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా మీరు బిర్యానీస్లో అండ్ అన్నిటిలో యూజ్ చేసుకోవచ్చు. మీకు నేను ఇప్పుడు చూపించేది ఒక బేసిక్ గరం మసాలా అండి. బేసిక్గా జనరల్గా ఇది అన్నిట్లలో యూజ్ చేసుకోవచ్చు అండి, బిర్యానీస్లోనే కాదండి, రెగ్యులర్ కర్రీస్లో యూజ్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్గా యూజ్ చేసుకుని ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ మసాలాను కొద్దిగా తగ్గించుకొని ధనియాలతో పాటు చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా వాడుకున్న ప్రాబ్లం లేదండి. అండ్ సో మనం ఇది స్టార్ట్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, గరం మసాలా అంటే చాలామంది ఆబ్వియస్గా డబ్బాలు ప్యాకెట్లు కొనుక్కొని ఆ పొడి వేసేస్తారనమాట. నాన్ వెజ్లో కానివ్వండి, వెజ్లో కానివ్వండి, లాస్ట్గా టచ్ అనేది గరం మసాలాతోనే జరుగుతుంది ఏ ఫుడ్కైనా. సో అదే గరం మసాలా పొడి ఎలా ఇంట్లో కరెక్ట్గా మనకి డబ్బాలో ప్యాకెట్లో దొరికే దాంట్లో ఉన్న టేస్ట్ ఫ్లేవర్స్ మీకు ఈరోజు షెఫ్ శ్రీకాంత్ చూపించబోతున్నారు. ఫ్రెష్గా మీరే ఇంట్లో చేసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. చేసేసుకుని డబ్బాలో పెట్టుకుంటే నిలవ కూడా గరం మసాలా ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది, నిలవ ఉంటుంది, డబ్బులు సేవ్ అండ్ అద్భుతంగా ఉంటుంది. సో చూసేద్దాం గరం మసాలా ఎలా చేయాలో. గరం మసాలాకి కావాల్సిన పదార్థాలు: పట్ట, లవంగ, ఇలాచి, జీలకర్ర, సాయి జీరా, స్టార్ అనైస్, ధనియాలు. సో చూసారు కదా, గరం మసాలా పొడి చేసుకోవడానికి మనకి అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము. అసలు వాటిని మనం ఎలా గరం మసాలా పొడి చేసుకోవచ్చు ఇప్పుడు అది కూడా చూద్దాము. చాలామంది లవంగా, ఇలాచి, షాజీరా అండ్ పట్ట గ్రైండ్ చేసేసి అదే గరం మసాలా పొడి అంటారు, కానీ ఇంకొన్ని మనం ఇంగ్రీడియంట్స్ ఇందులో ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మనకి ప్యాన్ వేడెక్కిందండి. మనం ప్యాన్ పూర్తిగా వేడెక్కొద్దు, కొద్దిగా లైట్గా వేడెక్కితే సరిపోతుంది. ఎందుకంటే ప్యాన్ పూర్తిగా వేడెక్కిందంటే మనం ఇంగ్రీడియంట్స్ ఏదైతే వేస్తామో వేసిన వెంటనే మాడిపోతుంది. అండ్ గరం మసాలాస్కి చిల్లగా చాలామంది పచ్చివి కూడా పట్టేస్తూ ఉంటారు, బట్ పచ్చి వాటికన్నా మనం వాటిని లో హీట్ మీద ఫ్రై చేసినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి దానికి. అండ్ ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా తయారవుతాయి, మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ గ్రైండింగ్ కూడా ఈజీ అవుతుంది. వన్స్ ఒకసారి ఫ్రై చేసామంటే గ్రైండింగ్ కూడా ఈజీ అవుతుంది. నెలగా చాలామంది అంటూ ఉంటారు గరం మసాలా రెగ్యులర్గా వాడకండి అని. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, చేస్తూ మాట్లాడుకుందాం. మనం దీనికి ఒక 6 నుంచి 7 యాలకులు తీసుకున్నామండి, అదే ఇలాచి. దాంతోపాటు ఒక 10 లవంగాలు తీసుకున్నామండి. సో అప్రాక్సిమేట్గా అంటే దీనికి డబల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా, పొడి ఎక్కువ కావాలంటే? అవును, దీన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది స్టార్ అనైస్ అండి, వాళ్ళగా దొరుకుతుంది మీకు మార్కెట్లో. మీరు ఇది ఒక 2 యాడ్ చేసుకోండి. సో స్టార్ అనైస్ 2 యాడ్ చేసుకోవాలి. లవంగం ఎక్కువ ఉండాలన్నమాట, ఇలాచి కొంచెం తక్కువ ఉండాలి. స్టార్ అనైస్ కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే అది ఒక తీపి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో మీరు ఇష్టపడేవారైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా జీలకర్ర తక్కువ వేసుకోండి, ఎందుకంటే గరం మసాలాలో మనకి మెయిన్ వచ్చేసి పట్టా, లవంగా, ఇలాచి అండి. మిగతావి కొద్దిగా తగ్గించేసుకోవచ్చు. అండ్ మేక్ ష్యూర్ ఎక్కువ ప్యాన్ వేడవ్వాల్సిన అవసరం లేదు. షెఫ్ శ్రీకాంత్ చెప్పారు కదా, లైట్గా ప్యాన్ వేడి ఉంటే సరిపోతుంది. వేసిన వెంటనే అన్ని వెంటనే బర్న్ అయిపోతాయి అనమాట. సో ప్యాన్ ఇలా మనం పెట్టిన వెంటనే ఆల్మోస్ట్ వాటర్ ఏదైనా ఉంటే పోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా సాయి జీరా కూడా కొద్దిగా తక్కువ వేసుకోండి, ఇది చేదునిస్తుంది. అంటే ఘాటు ఉంటుంది, ఇది సేమ్ టైం చేదు కూడా ఉంటుంది. అండ్ చివరిగా దాల్చిన చెక్క, ఇది కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇది హెల్త్కి చాలా మంచిది. చాలామంది చెప్తుంటారు గరం మసాలా తింటే, బీపీ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు గరం మసాలా తినకరా, బీపీ పెరిగిపోతుందిరా, బీపీ ఎందుకు పెంచుకుంటున్నారా అని. సో అది రాంగ్ అండి. గరం మసాలా రోజు కొద్దిగా తినడం వల్ల
బీపీ అనేది కంట్రోల్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉంటుంది. మనకి జనరల్గా మెడిసిన్స్లో, ఆయుర్వేద మెడిసిన్స్లో లవంగం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇలాచి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ జస్ట్ మీరు మౌత్ ఫ్రెష్నెస్ చాలా వాడుతుంటారు, దానికన్నా సింపుల్గా నోట్లో ఒక ఇలాచి వేసేసుకోండి, మౌత్ ఫ్రెషనర్ సేవ్ అయిపోతుంది మీకు. అండ్ ఇందులో నేను దాల్చిన చెక్క యాడ్ చేసేసాను. అండ్ మనం ఇవన్నీ చాలా లో హీట్ మీద ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎంత తక్కువ హీట్ ఉంటే అంత మంచిగా మనకి పౌడర్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ ఫ్రై చేసుకోవడం కొద్దిగా కష్టం అనుకుంటే ప్యాన్ 2 స్టవ్లు ఎలాగా ఉంటాయి. సో ఒకటి లైట్ చేసి పెట్టుకోండి, పక్కది నార్మల్ పెట్టుకోండి, కొద్దిగా కలుపుకోండి, హీట్ మీద పెట్టండి, కొద్దిగా చల్లారుతుంది. అండ్ అగైన్ మళ్ళీ పెట్టుకోండి. అలా మీరు ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా దాని మీద పెడితే హీట్ అవ్వకపోతూనే ఉంటుంది. సో మొత్తం మాడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 minutes మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. 3 minutes అయిందండి. నాకు ఫ్రై అయిన వాసన అనేది వస్తుంది అండ్ ఘాటు తగులుతుంది నాకు. సో మనకి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, గరం మసాలా చాలా హెల్త్కి మంచిదని షెఫ్ శ్రీకాంత్ చెప్పారు. చాలామంది గరం మసాలా ఎక్కువ వద్దు, హీట్ బాడీకి ఆర్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. కానీ అలా కాదు, బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిస్తుంది. లవంగం చాలామంది పంటి నొప్పికి కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట. పంటి నొప్పి వచ్చినప్పుడు వారు ఊరికేనే కొంతమంది చూ చేస్తూ ఉంటారు రిఫ్రెషింగ్గా. సో అలానే ఇలాచీతో టీ చేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు. గరం మసాలా అంటే మసాలా టీ అని కూడా మనకి దొరుకుతుంది అనమాట. అది కూడా చూస్తే మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనమాట. సో వీటన్నిటిని మనం 3 నిమిషాల పాటు చూస్తున్నారు కదా, కొంచెం రంగు అనేది మారే వరకు ఫ్రై చేసాం. అండ్ హెల్త్కి చాలా మంచిదండి. బట్ అది ఈ క్వాంటిటీలో, లిమిటెడ్ క్వాంటిటీలో మీరు వేసుకుంటే మంచిదండి. ఎక్కువ వేసుకుంటే వాళ్ళు చెప్పినట్టు బీపీ అనేది తప్పదండి. లిమిటెడ్ క్వాంటిటీస్లో చూసుకొని వేసుకోండి. నేను వేసిన రేషియో అనేది జనరల్గా రెగ్యులర్గా వేసుకునే రెసిపీ అండి, కరెక్ట్గా వస్తుంది. ఇలా మేము 5 స్టార్ హోటల్స్లో కూడా సేమ్ ఇదే రెసిపీ ఫాలో అవుతామండి. సో మీరు ఈ గరం మసాలా కనుక ఫాలో అయ్యారైతే సేమ్, ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు, షెఫ్ మీరు అన్నిట్లో గరం మసాలా వేస్తున్నారు బట్ మాకు ఆ టేస్ట్ ఎందుకు రావట్లేదు అని. సో ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికిందండి. గరం మసాలా మీరు చేశాను, ఇదే గరం మసాలా మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పటి నుంచి గరం మసాలా రెసిపీ కూడా మీకు తెలిసిపోయింది కాబట్టి మీరు స్వయంగా ఇదే టేస్ట్ మీరు తెచ్చుకోవచ్చు. అండ్ మనం మొత్తం ఇవి మనకి ఫ్రై అయిపోయాయి. అండ్ మనకి ఈ ఘాటును తగ్గించుకోవడానికి కొద్దిగా మనం ధనియాలు యాడ్ చేస్తాం. ధనియాలు కూడా అఫ్కోర్స్ ఘాటు ఉంటాయి, బట్ గరం మసాలా అంత ఘాటు ధనియాలకి ఉండదు. అండ్ మనం ఏం చేస్తామంటే కొద్దిగా దీని ఘాటు తగ్గించడానికి మనం ధనియాలు యాడ్ చేసుకుంటాం. అండ్ ధనియాలు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అండ్ గరం మసాలాకి బాడీ అంటే ఎక్కువ చేసుకోవడానికి, ఎదుగు చేసుకోవడానికి మనం ధనియాలే వేసుకోవాలి, దానికి ఇంకో ఆల్టర్నేట్ అనేది లేదండి. అండ్ మనకి సింపుల్ ఏంటంటే మనం గరం మసాలా అంటే పట్టా, లవంగా, ఇలాచీ, సాయి జీరా అండ్ జీలకర్ర ఎంతైతే వేస్తామో దానికి డబుల్ ధనియాలు వేయాలండి. అర్థమైందా అండి? ఒకవేళ 1 కప్ మీరు పట్టా, లవంగా, ఇలాచీ, సాయి జీరా వేసుకున్నట్టయితే 2 కప్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా ధనియాలు ఎక్కువైనా పర్లేదు, కొద్దిగా తక్కువ అయితే కొద్దిగా ఘాటు ఉంటుంది, అయినా పర్లేదు. కొద్దిగా ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే మీరు అలా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ధనియాలు వేసాక కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ధనియాలు తొందరగా మాడిపోతాయి గరం మసాలా కన్నా. సో మిక్స్ చేస్తూనే ఉండండి. ఒక 5 to 10 minutesలో మీది అయిపోతుంది. సో దయచేసి పెట్టి పక్కకి మాత్రం వెళ్ళకండి. సో ధనియాలు వేసిన తర్వాత ఒక 1 minute కలిపితే సరిపోతుంది. బికాస్ ఆల్రెడీ మనం మెయిన్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు ధనియాలని కొంచెం అలా మనం ఫ్రై చేస్తున్నాం అంతే అనమాట. లిటిల్ దాని ఏదన్నా వాసన ఉంటే అది పోవటానికి. అండ్ గరం మసాలా ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు దాన్ని ఒక చోట స్టాప్ చేసి పెట్టకండి, ఎప్పుడు కలుపుతూనే ఉండండి. సో దట్ అన్నీ కరెక్ట్గా మనకి అవుతాయి. అండ్ వన్స్ గరం మసాలా కొద్దిగా నలుపు వచ్చింది, మాడింది అనుకున్నప్పుడు జస్ట్ లైట్ తీసుకోండి, వదిలేయండి, వేరే చేసుకోండి. ఎందుకంటే గరం మసాలా ఫెయిల్ అయింది అంటే, వన్స్ ఫెయిల్ అయింది అంటే సెకండ్ టైం మీరు ఎప్పుడు ఎన్నిసార్లు ఏ డిష్ చేసినా కానీ అది పాడైపోతుంది. సో గరం మసాలా ఒకవేళ రాలేదు, మంచిగా రాలేదంటే సో కొంచెం వేస్ట్ అయినా పర్లేదు, పక్క తీసి పెట్టుకోండి. బట్ ఎందుకంటే గెస్ట్ దగ్గర మన నేమ్ పాడవకూడదు కదండి. సో మనకి ఇది ఫ్రై అయిపోయిందండి. మనం మీడియం హీట్లో 5 to 10 minutes ఫ్రై చేసుకున్నామండి. చాలా స్లో ప్రాసెస్, స్లోగా చేసుకున్నాం. మనకి ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోవడం వల్ల కొద్దిగా మనకి ఇలాచీలో కొద్దిగా తేమ ఉంటుంది అండ్ ధనియాలు కూడా కొద్దిగా, చాలా కొద్దిగా తేమ ఉంటుంది. అది కూడా కంప్లీట్ డ్రై అయిపోయింది. మనం స్మూత్ పౌడర్గా గ్రైండ్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాము.
ఏదైతే పట్టా లవంగం వేసుకున్నామో, తర్వాత జీలకర్ర కొంచెం వేసుకున్నాం, షాజీరా కొద్దిగా, స్టార్ అనేసి వేసుకున్నాము, అండ్ పట్టా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసాం కలర్ మారే వరకు. లాస్ట్లీ ధనియాలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసాం అనమాట. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్గా కొట్టేసుకోవాలి, అంతే. గరం మసాలా రెడీ అయిపోతుంది. మెత్తగా బాగా కొట్టుకోవాలి, అంతే షెఫ్? అంతే అండి. సో గ్రైండ్ చేసేసుకున్నాం గరం మసాలాని, రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంత సాఫ్ట్గా అయిపోయింది. అండ్ కొద్దిగా అప్పటికి బరకా ఉంది అనుకుంటే మీరు కొద్దిగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు, బట్ కొద్దిగా రఫ్గా ఉంటేనే బాగుంటుంది గరం మసాలా. అండ్ ఇది టేస్ట్ చేయడం కష్టం. సంజయ్ గారు స్మెల్ చూసి చెప్పండి గరం మసాలా. గరం మసాలా అరోమా అదిరిపోతుంది, బికాస్ గరం మసాలా వేస్తే అరోమా అదిరిపోతుంది. ఫైనల్ టచ్అప్స్లో అంతా ఇదే కదా, పౌడర్ వేస్తారు. థ్యాంక్స్ లాట్ షెఫ్ శ్రీకాంత్. ఓకే సంజయ్ గారు, ఇంపార్టెంట్ అయిన గరం మసాలాని చూపించారు. థ్యాంక్ యూ. ఓకే. సో చూసారు కదండి, ఇవాళ విందు వినోదంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా చిన్నదైన గరం మసాలా పొడి కొనుక్కొని వేసేయచ్చు అనమాట. కానీ దాన్నే ఇంట్లో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చు షెఫ్ శ్రీకాంత్ చూపించారు. అలానే ఒక దోసకాయ పచ్చడి రెస్టారెంట్ స్టైల్ది. సో చూసారు కదా ఇవాళ విందు వినోదం. రేపటి విందు వినోదంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.